కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మొత్తం హిందువులందరికీ చాలా నమ్మకం. ఆ తిరుమలలో కొలువైనటువంటి ఆ వెంకటేశ్వరుని చూడాలని ప్రతి భక్తుడు కూడా నిత్యం తపిస్తుంటాడు. ఎప్పుడు వెళ్ళాలి? ఈ సంవత్సరంలో ఎప్పుడు వెళ్ళాలి? చాలామంది పర్వదినాలకు వెళ్ళాలి కానీ కుదరట్లేదు. బ్రహ్మోత్సవాలకు వెళ్ళాలి కానీ కుదరట్లేదు. అయినా ఎట్టకేలకు అక్కడ స్వామివారి కళ్యాణం చేయించుకోవాలి. కనీసం ఆ కాలినడకన వెళ్ళి మొక్కులు తీర్చుకోవాలని ప్రతి భక్తుడు నిరంతరం తపనిచ్చే దేవుడు ఎవరైనా ఉంటే కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి ఒకడే. ఆ గుడిలో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, దానికి ఎన్నో సదుపాయాలు, ఎన్నో చేస్తున్నప్పటికీ ఆహ్, ఏ భక్తులకి కొన్ని కొన్ని అసౌకర్యాలు తప్పట్లేదు. అలాగే ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ, ఎంత ఆన్‌లైన్ అయినప్పటికీ అవినీతికి, మోసాలకు కంప్లీట్‌గా ఆనకట్ట పడట్లేదని చెప్పాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వాలు మారాయి. ఆ ప్రభుత్వంలో కొంతమంది రాజకీయ క్రితం ప్రభుత్వం వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కొంతమంది రాజకీయ నాయకులు ఈ టిక్కెట్లు రిలీజ్ చేయడం, కొన్ని కొన్ని ఆర్జిత సేవల టిక్కెట్లు, కళ్యాణోత్సవం టిక్కెట్లు ఇవన్నీ పక్కదారుల్లో మళ్లించి సొమ్ము చేసుకోవడం, బ్లాక్‌లో అమ్మినట్టుగా అమ్మడం ఇవన్నీ మనం చూసే ఉన్నాం. దానికి ఏదో శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంటారు. అలాగా ఇవన్నీ అడ్డుకట్ట వేద్దామని చూసినప్పుడల్లా ఏదో ఒక లొసుగు పట్టుకొని, ఏదో చూసుకొని భక్తులు వెళ్ళాలన్న వాళ్ళ భక్తి కోరికని క్యాష్ చేసుకుంటూ మోసాలకి వీటిలకి చేస్తున్నారన్నమాట. ఎక్కడో ఎప్పుడో ఒకడిని పట్టుకున్నాం ఏదో అయింది అంటారు. అంతదాకెందుకు ఈ లడ్డూలు కూడా పక్కకి తీసుకొచ్చి ఎంత ఆధార్ కార్డ్ పెట్టి 2 టికెట్లు ఇస్తామని చెప్పిన ఆ ప్రసాదం అంటే కూడా ఎంతో బ భక్తి గౌరవం అనమాట. వెంకటేశ్వర స్వామి మీద మనందరికీ ఎంత భక్తి ఉందో ఆ ప్రసాదం మీద కూడా మనం పొందాలని అంత ఆసక్తి, అంత భక్తి మనకు కూడా ఉంటుంది. ఆ ప్రసాద లడ్డు విక్రయంలో కొన్ని గదులు అకామిడేషన్ ఇస్తూ ఉంటారు. ఆ గదులు ఇవ్వడంలో ఈ పక్కదారులు. చాలా వరకు ఈ రాజకీయ నాయకులు అలాగే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసులు ఇలాంటి ప్రోటోకాల్ బట్టి కొన్ని కొన్ని వాళ్ళందరికీ కట్టించినా ప్రతీదీ దుర్వినియోగం అవుతుంది. అంత పెద్దల్లో ఎందుకంటే ఆ స్వామివారిని దర్శించుకోవడానికి రోజు వేలల్లో సుమారు 60,000 నుంచి 1,00,000 దాకా కూడా వస్తారు. ఇంకా పర్వదినాలైతే 1,00,000 దాటతారు తప్పితే ఉండదు. ఆయనకి రెస్ట్ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే సుప్రభాత సేవ, అలాగే పవడించి సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ దాకా 24 రోజు పనిచేసే దేవుడు ఎవరైనా అంటే ఆయనే అని చెప్పుకోవాలి. ఆ తిరుమలలో ఉన్నటువంటి తిరుపతి, తిరుమల కూడా తిరుమలలో ఉన్నటువంటి ప్రతి చోట ప్రతి భక్తుడు, అలాగే ప్రతి అధికారి, ప్రతి వాలంటీర్ కూడా 24 గంటలు ఆ స్వామివారి కోసం సేవలు చేస్తూనే ఉంటారు. సరే ఇంతకీ ఎందుకు చెప్పామంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వీళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒకటి చెప్పారు. ఏందంటే నకిలీ మనుషులు తయారయ్యారు కేటుగాళ్ళు. వాళ్ళు ఆహ్, కొన్ని కొన్ని పద్ధతుల ద్వారా భక్తుల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళ భక్తులకి ఫేస్‌బుక్ పేజీల్లో, సోషల్ మీడియా పేజీల్లో పెట్టి మీకు దర్శనం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. లేదంటే మీకు కళ్యాణోత్సవం చేయించుకోవాలంటే చేయండి. ఆర్జిత సేవలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. లేదంటే అక్కడ అకామిడేషన్ కావాలంటే సంప్రదించండి అని చెప్తున్నారని చెబుతూ పెద్దింటి ప్రభాకరాచార్యులు అనే ఆయన వైష్ణవ యాత్రాస్ అంటే ఈ టూర్స్ నడిపేవాళ్ళు, ఇలాంటి వాళ్ళతో అతను ఇలా మోసం చేస్తున్నాడు. అటువంటి వ్యవస్థ ఏమీ లేదు. అందరూ కూడా వీళ్ళందరూ నకిలీ వ్యక్తులు, నకిలీ టిక్కెట్లు దాంట్లో మీరు ఇబ్బందుల పాలవుతారు అని చెప్పేసి తిరుమల దేవస్థానం అధికారులే, సాక్షాత్ అధికారులే దానికి పెద్ద బోర్డు, దానికి మళ్ళా చైర్మన్, మెంబర్స్ ఇంతమంది ఉన్నా కూడా మరి వీళ్ళల్లో ఆ చిత్తశుద్ధి ఉంటే ఆ స్వామివారికి జరిగే చోట ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? వీళ్ళెవరిదో ఆ చెయ్యి లేకపోతే అటువంటి వాళ్ళు ఎందుకొస్తారు? భక్తి విశ్వాసాలను ఎందుకు ఈ రకంగా మార్కెట్ చేసి అల్లరి చేసుకోవడం? వీళ్ళే గుర్తించి, వీళ్ళే చర్యలు తీసుకొచ్చి మనం జాగ్రత్త పడి ఇంతమందికి జాగ్రత్తలు పట్టే చెప్పే కన్నా, వాళ్ళే పటిష్టమైనటువంటి వ్యవస్థ ద్వారా వాళ్ళే నియంత్రించొచ్చు కదా! ఒక భక్తుడు ఆధార్ కార్డ్ మర్చిపోయినా, ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వకపోయినా పెద్దగా నిలబెట్టి వాడిని దోషులను నిలబెడతారే. అక్కడ చూస్తే ప్రతి చోట ఈరోజు భక్తులందరికీ అక్కడ టీ అమ్మేవాడు చూస్తుంటాడు. అక్కడ ఒక లైన్‌లో నిలబడినటువంటి సేవకుడు లేతే ప్రతి ఉద్యోగి కూడా అన్ రండి మేము ఈ పక్క నుంచి తీసుకెళ్తాం. ఎవరు లేరు. విజిలెన్స్ లేరు. అది లేరు. మరి విజిలెన్స్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఇలా ప్రతి చోట మనం చేస్తుంటే ఫేస్‌బుక్‌లో పడుతూ ఉంటాయి. లేతే ఇంకో దాంట్లో మీరు దర్శనం కావాలన్న వాళ్ళు పాపం అమాయకులు మాకు టైం లేదు. ఈసారి మొక్కు తీర్చుకోవాలన్న చూడాలని తపన కొద్దీ ఇటువంటి అడ్డదారులకు వెళ్తారు. అడ్డదారిలో వెళ్లి మోసపోతారు. వీళ్ళు ఇప్పుడు ఒక పెద్ద విషయాన్ని కనిపెట్టారు. కనిపెట్టి ఎవరో ఒక ఆయన పేరు చెప్పి పెద్దింటి ప్రభాకర్ ఇలాంటి పెద్దింటి ప్రభాకరాచార్యులు ఎంతమంది ఉంటారు? ఇలాంటి ట్రావెల్స్ ఉంటారు. ప్రతి చోట కూడా ఇలాంటి దగ్గరదారులు, అలాగే బ్లాక్ మార్కెటింగ్ విధానం,
ఒక రూమ్ కావాలంటే వాడెవడో అక్కడ తిరుగుతూ ఉంటాడు. వాడికిస్తే డబ్బులు ఆ రూమ్ బుక్ చేసే ఈ వాళ్ళల్లో ఆ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళలో చిత్తశుద్ధి ఉండాలి. వాళ్ళ మీద ఇటువంటి మన బోర్డు టీటీడీ బోర్డు అధికారులకు వాళ్ళకి ప్రత్యేకంగా ఉండాలి. విజిలెన్స్ సిన్సియర్‌గా కనీసం అక్కడైనా కొంచెం భక్తి భావన ఉన్నవాళ్ళు ఇటువంటి తప్పుడు దారిలో సంపాదించాలి అనుకునే వాళ్ళని అక్కడి నుంచి తొలగిస్తే బావుండు. మరి అది వాళ్ళు పట్టుకోవాలంటే మరి అది పట్టుకోవడమే వాళ్ళ యొక్క గొప్పతనం అధికారులకి. అధికారులు ఎంతమంది బోలెడంత సొమ్ము చేసుకోరు. అంటే వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తిని, భక్తుల్లో ఉన్న భక్తిని ఈ రకంగా తప్పుడు మార్గాల్లో చేసుకుంటున్న వాళ్ళ మీద నాదైతే ప్రజలు, భక్తులు వాళ్ళ విశ్వాసాన్ని అంచి, వాళ్ళ భక్తి నుంచి దగ్గరికి వెళ్ళాలని గబుక్కుని చూపిస్తారంటే ఒక రూ. 1000 ఇస్తే చూపిస్తాడు గదా! దేవుడు లోపల పంపిస్తాడు గదా! అనే ఆత్రం ఉండడంలో నాకు పెద్ద తప్పేం కనపట్లే. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని విరాళాలు సేకరిస్తున్నారు. పెద్ద పెద్ద వ్యవస్థ దీనికి. పెద్ద పెద్ద ఆడిటింగ్‌లు, విజిలెన్స్‌లు, సూపర్వైజర్‌లు ఇన్ని ఉన్నాయి కదా! దీనికి దేవాదాయ శాఖ మంత్రి ఉంది కదా! వాళ్ళు పెట్టి భక్తులు మోసపోకుండా హెచ్చరిస్తున్నారు తప్పితే మీరేం చేస్తున్నారు? ఈ బోర్డ్ ఏం చేస్తుంది? దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? అందులో ఎన్ని జరుగుతాయి. అలాగే కొన్నేమో రికమెండేషన్స్ లెటర్ ఉంటాయి. ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి వాళ్ళవి. అలాగే కొంతమంది ఆర్మీ వాళ్ళకి ఇలాంటి ప్రోటోకాల్స్ ఉంటాయి. ఉండాలి తప్పలేదు. అందులో వాళ్ళ ఎమ్మెల్యేల యొక్క లెటర్ ప్యాడ్‌లు కూడా ప్రింట్ చేసి వాళ్ళ సంతకాలు ఫోర్జరీ చేసి కూడా కొంతమందికి ఇస్తూ ఉంటారు. ఈ అవినీతి జనాల్లో ఉంటుంది. భక్తులు కూడా వెళ్తుంటారు. అంటే ఇది ఒక పక్షానికి సూచనప్రాయంగా, హెచ్చరికప్రాయంగా చెప్పినా కూడా వెంకటేశ్వర స్వామి ఆయన మీద భక్తితో ఏదో తొందరగా వెళ్తే బావుంటుంది. దర్శనం చేసుకుంటే బావుంటుంది. ఇంకో దర్శనం చేస్తే బావుంటుందని. ఇటువంటి అక్కడ ఉండేటటువంటి ఈ తిమింగలాల్ని వలేసి పట్టుకోవాలి తప్పితే ఎంతమంది పాపం భక్తులు మోసపోతున్నారు. బాధాకరమే. మీరు ఏ విషయంలో సరే ఆ భక్తులు, అమాయకులు ప్రజలే. అమాయకమైన ప్రజలే భక్తులు. భక్తులుంటే ప్రత్యేకించి ఏమైనా ఉంటుందా? వాళ్ళలో భక్తే భగవంతుడి దగ్గరవ్వాలి. ఆ స్వామివారిని దర్శించుకోవాలి, మొక్కులు తీర్చుకోవాలి అనే కోరిక పురుగొల్పుతుంది. ఇలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు వీళ్ళకి తీవ్రమైన కఠినమైన శిక్షలు మీరు వెయ్యండి. భక్తులందరికీ హెచ్చరించారు. చాలా ధన్యవాదాలు మీ అందరికీ. ఇటువంటి వాళ్ళు దొరికితే అలాగే ఈ తిరుపతి కొండ మీద చూడండి. ఈ క్షణం కూడా అతను కూడా పెద్దింటి ప్రభాకర్ జాలని మీరు పేరు పెట్టి వీళ్ళతో చెప్పారు. యాత్ర మంచిదే. వాడు చేసిన తప్పే. పెద్ద తప్పే. చాలా పెద్ద అరుండోళ్ళు చాలా మంది కనపడుతుంటారు ఫేస్‌బుక్‌లో గట్రా. అది కాకుండా ఈ మన చుట్టుపక్కల ఉండే అకామిడేషన్ దగ్గర అక్కడ దగ్గర తిరుగుతూ ఉంటారు. దర్శనం కావాలండి, గదులు కావాలండి, కళ్యాణ టికెట్ కావాలండి. అది కాకుండా అందులో అంటే అందులో ఆహ్, పర్మనెంట్‌గానో లేదంటే టెంపరరీగా పనిచేసే వాళ్ళందరూ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళతో ఆ సెక్యూరిటీ సిస్టమ్ వాళ్ళతో లేదంటే అధికారులతో కుమ్మక్కయ్యి మీకెంత మాకెంత అని చెప్పి భక్తులకు టికెట్లు చూపించడం వెళ్ళడం కూడా ఇంత ముందు ఉండేది. ఆ వ్యవస్థ అన్నిటికి ఇంకా ఈరోజు మీరు ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి బోర్డులు మారిన తర్వాత కూడా ఇలాగే ఉంది అంటే ఇది దురదృష్టమే. నిజంగా దురదృష్టమే. అదేమిటో వెంగమాంబ దాంట్లో అన్నప్రసాదం చాలా సులభంగా దొరుకుతుంది తప్పితే ఆ స్వామివారిది దొరకదు. మరి దాని మీద ఉన్నటువంటి అంటే శ్రద్ధాశక్తులు పెట్టాలి. అంటే స్వామివారి దర్శనం అనేది వీళ్ళందరికీ కూడా ఆర్జిత సేవలనేవి వీళ్ళందరికీ డబ్బులొచ్చే మార్గాలు. దీనికి పెద్దల చేతులు లేకపోతే ఇలాంటి పెద్దింటి ప్రభాకరాచార్యులు లాంటి బ్యాచ్ ఎవరు రారు. నకిలీ వ్యక్తులంటూ ఎవరు ఉండరు. వాళ్ళు చేసే పనే మోసపూరిత పని. ఈ మోసపూరిత పనికి ఎక్కడో కొంతమంది అధికారులో లేతే కొంతమంది సభ్యులు, బోర్డు సభ్యులు ఎవరో కూడా వత్తాసు పలకపోతే ఇలాంటివి అక్రమాలు జరగవు. భక్తులు మోసపోరు. అయితే ఒక మాట కరెక్ట్. వాళ్ళ మాట మనం విని తీరాలి. ఆ తిరుమల తిరుపతి బోర్డు వాళ్ళు ఎవరు చెప్పారు, అధికారులు చెప్పారు, ఈవో గారు చెప్పారు, ఇంకోళ్ళు చెప్పారు కాబట్టి భక్తులు ఇలాంటి షార్ట్ కట్స్‌లోకి వెళ్ళొద్దు. ఒక నెల కాకపోతే ఇంకో నెలైనా సరే వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోంచి టికెట్ మాత్రమే ఆన్‌లైన్‌లో తీసుకుంటే ఎటువంటి గొడవ ఉండదు. దానన్నిట్లికి వాళ్ళు ట్రాక్ చేస్తారు. ప్రతిదాన్ని పట్టుకుంటారు. లేదంటే రూ. 300 టికెట్ గాని, ఇంకో టికెట్ గాని అవన్నీ అక్కడ తీసుకుంటే అక్కడ వెళ్తే అక్కడ అవకాశాన్ని బట్టి తీసుకోవాలి తప్పితే, వాళ్ళకి బోర్డుకి, అలాగే తిరుమల దేవస్థానానికి భక్తులందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే స్వామివారిని చూడడానికి ఎంతో సహనం ఉండాలి, ఎంతో అదృష్టం ఉండాలి. మనం ఇలాంటి తప్పుడు మార్గాల్లోనూ అవతల మోసపూరిత విధానాలు నమ్మి, అయ్యో! తిరుపతంతా మోసం అని అనకూడదు మనం కూడా. కొంత సహనం పాటించాలి స్వామివారిని దర్శించాలంటే. జరుగుతాయి ఎక్కడైనా ఇలాంటి మోసగాళ్ళు ఉంటారు. ఆ మోసం చేస్తూ చూస్తుంటే అధికారులు కూడా ఉంటారు అలా చూస్తూ మనకేం పట్టనట్టుగా. ఎన్నెన్ని చూస్తారు? మనం లక్షల్లో వెళ్తాం. వాళ్ళు వేలల్లో ఉంటారు. అధికారులు అక్కడ సిబ్బంది. వాళ్ళందరికీ ఇదే పనా? మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కూడా తగు రీతిలో వాళ్ళు కూడా పనిచేస్తూ ఉంటారు. అయితే అధికారుల్లో గట్రా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇటువంటి అరికట్టొచ్చు. భక్తులకి స్వామివారి దర్శనం ఎందుకంటే కొంతమంది పాపం అమాయకంగా గంటలు అక్కడ కంపార్ట్మెంట్‌లో ఉండిపోతూ ఉంటాం మనమే. ఒక్కసారి స్వామివారి కోసం 18 గంటలు, 20 గంటలు ఆ కంపార్ట్మెంట్‌లో స్వామివారి కోసం స్వామివారికి బందీలుగా
ఆ స్వామివారి కంపార్ట్మెంట్‌లోని ఆ జైల్‌లో మగ్గిపోతుంటారు. పిల్లలు లేదు, పెద్దలు లేదు ఇంతమంది. కానీ వీళ్ళందరిని చూసి అందరికీ ఒకేసారిగా అవ్వదు కాబట్టి, మధ్యలో ఇటువంటి వాళ్ళొస్తే చాలా బాధ అనిపిస్తుంది. కల్తీ టికెట్ల గాళ్ళు, నకిలీ టికెట్ల గాళ్ళు, మోసగాళ్ళు, ఫింట్లు కూడా ఏసేస్తూ ఉంటారు ఒక్కోసారి ప్రతిదానికి. వీటిలన్నీ నివారించడానికి చర్య అంటే డిపార్ట్‌మెంట్ ఉండొచ్చు. ఆ డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళు చిత్తశుద్ధితో సిన్సియర్‌గా పనిచేస్తూ ఉండాలి. దొంగలు పట్టుకోవడానికి పోలీసులు ఎప్పుడు నిరంతరం వాళ్ళు ఎలర్ట్‌గా ఎలా అయితే ఉంటారో, ఇలాంటి దొంగలుంటారు. డబ్బులు చేసుకుందామని స్వామివారిని ఆ స్వామివారు వేసే శిక్షలు చాలా గట్టిగానే ఉంటాయి. వెంకటేశ్వర స్వామి చాలా చిన్న విషయం కాదు. వాళ్ళ అధికారి అయినా, ఇలాంటి కల్తీగాళ్ళైనా, మోసగాళ్ళైనా స్వామివారి దగ్గర ఎళ్ళేటటువంటి భక్తులు మోసం చేసే బ్యాచ్‌కి ఇది సెంటిమెంట్ కాదు. నిజమే అది. చాలామంది ఇంతకుముందు కూడా చూసాం. అంటే ఈ రకమైన తప్పుడు మార్గాల్లో వెళ్ళొద్దని చెప్పి అందరూ అంటే ముఖ్యంగా భక్తి విషయంలో వెళ్ళొద్దు. మిగిలిన వ్యాపారాల్లో మీ మోసాలు మీ ఇష్టం గాని, మనం ఏం చెప్పాలి? అసలు మోసం చేసి జీవించడం ఎందుకసల? తప్పు కదా అది. కాబట్టి అందరికీ చెప్పేదేంటి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చెప్పిన అప్పీల్ మీకు చెప్పాలంటే మోసగాళ్ళుంటారు. నకిలీ విక్రయదారులుంటారు. సేవలు గాని ఈ పేర్లతో ఫేస్‌బుక్కుల్లో అలాంటి సోషల్ మీడియాలో ఆళ్ళుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్ టీటీడీ వెబ్‌సైట్‌లో వెళ్లి మీకు కావాల్సింది దొరికినట్టుగా మీ ప్రకారం ఆ టికెట్స్ అవి బుక్ చేసుకోండి. కళ్యాణం కావచ్చు, ఆర్‌జీ సేవలు కావచ్చు, రూ. 300 స్పెషల్ టికెట్స్ కావచ్చు, వాణి ట్రస్ట్ ద్వారా స్పెషల్ టికెట్లు కావచ్చు, అన్నీ కూడా వాళ్ళు చాలా పటిష్టమైన వ్యవస్థ ఆన్‌లైన్‌లో చేశారు కాబట్టి, ఇటువంటి దొంగలకి మీరు ఇవ్వద్దు అవకాశం అని చెప్తూ నమో వెంకటేశాయ.